అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూసిన తర్వాత నన్ను మళ్ళీ చిరంజీవి అభిమానం చెప్పి రుద్దేమాకండి ప్లీజ్. ఎందుకంటే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశ్వంబరకి సంబంధించిన గ్లిమ్స్ ఒక నిమిషం 20 సెకండ్లో ఒక గ్లిమ్స్ లాంటిది, ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేశారు. చూడడానికి బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నాకైతే నచ్చింది. విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ బ్రహ్మాండంగా ఉంది. అప్పుడే దీనిపైన ట్రోలింగ్ మొదలు పెట్టేశారండి. ఒక ఇద్దరు వ్యక్తులు, పేర్లు కూడా సరిగా తెలివి నాకు, రియాక్షన్ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో గ్రాఫిక్స్ బాగాలేదని, ఆ థియరీ ఏదైతే ఉందో చూపించే విధానం బాగాలేదని, మరో ఆచార్య అని చెప్పేసాను, లేదంటే మరో అంజీ అని చెప్పేసాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నేను ఒకసారి మీకు వినిపిస్తాను, నేను ఊరికే చెప్పట్లా, ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడతాను. గాన్ కేసు ఏంట్రా, బాగుంది కదరా. వాట్ హ్యాపెండ్ మ్యాన్? నాకైతే బొగ్గలా అనిపించింది మా, టు బి వెరీ ఆనెస్ట్. ఓపెనింగ్ సీజీ చూసావా నువ్వు? స్కార్పియన్ సీజీ మాట చెప్పాలా? కరెక్ట్. పారడైస్ మింగిండు. పారడైస్ స్కోర్ ఎగిరిపోయిందిలే. స్కోర్ పక్క పెట్టు, ప్రతి షాట్ ఆచార్య అంతకంటే ఇంకేం మాట్లాడలేండిరా. ఆచార్య కొట్టిందిరా నాకు లిటరల్. కొన్ని షాట్ చూడు మావా, నువ్వు అంటున్నాను కాదు, ఈ షాట్ చూసిన వెంటనే ఆచార్య దేవో బావా అదే వచ్చిందిరా నాకు వెనక. లైటింగ్ ప్యాలెట్ అలా ఉంది కానీ బట్ ఐ లైక్ ఇట్ మ్యాన్. అంటే వాళ్ళు ఏమీ చేయలేదురా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇఫ్ యూ సీ ఇట్, కొన్ని షార్ట్స్, ఇప్పుడు మనకి ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి చిరంజీవి గారు ఫైట్ చేసేది ఇదంతా వాళ్ళు కలర్ తోటి అండ్ ఆల్సో దుమ్ము తోటి వాళ్ళు కవర్ చేశారు. దుమ్ము ఉండొచ్చు సినిమాలో, బట్ కవర్ చేశారు. వాళ్ళు ఎలా తీసారో కూడా వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తున్నారండి. నేను అందుకే అంట, సినిమాని చంపేసే ప్రయత్నం అన్నమాట. ఇంకా రిలీజ్ అవ్వడానికి 1 year ఉంది. ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో రిలీజ్ అవుద్ది. 2026 సెప్టెంబర్లో. ఇప్పుడు కాదు రిలీజ్ అయ్యేది. ఇది ఆచార్య వాళ్ళు ఎలా చేశారంటే, ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీసి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో అభిమానుల కోరిక మేరకో, లేదంటే అభిమానుల్ని ఆనందపరచడానికో ఒక టీజర్ లాంటిది, ఒక గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేస్తే వీళ్ళిద్దరూ కూర్చొని అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలాగ ఉంది, దుమ్ము ఉంది, గాలి ఉంది, పోయింది ఆచార్య అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ డిసైడ్ చేస్తున్నా. నేను అదే అంటున్నా, వీళ్ళు ఎప్పుడు సినిమా కెమెరా కూడా డైరెక్ట్గా చూసి ఉండరు, డైరెక్ట్గా లొకేషన్కి కూడా ఎప్పుడు వెళ్ళరు, వెళ్ళి ఉండరు, కనీస అవగాహన కూడా వాటిపైన ఉండదు. ఉండకుండానే ఇక్కడ ఆది నుంచి ట్రోలింగ్ అన్నమాట. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు వచ్చింది, కొంతమంది హీరో ఫ్యాన్స్ అంతా కూడా అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి ట్రోల్ చేసి మొత్తానికి సినిమాని సర్వనాశనం చేశారు. తర్వాత వార్ 2 వచ్చింది. ఈసారి ఇక్కడ రివర్స్ అయింది. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు విశ్వంబర వచ్చింది, జస్ట్ ఊరికి గ్లిమ్స్ అంతే పుట్టినరోజు సందర్భంగా. ఇంకా అది 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇంకా అప్పుడే రియాక్షన్ వీడియో, అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కూడా వీళ్ళు ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు అంటున్నా. స్టార్టింగ్ నుంచి కూడా పోనీ మాట్లాడే వాళ్ళు ఏమని ఇంతకుముందు ఒక 4-5 సినిమాలు తీసి పర్వాలేదురా బాబు ఒక పెద్ద హిట్ కొట్టారంటే, కానీ కాదు అసలు. ఏమి లేదు, ఒక చిన్న కెమెరా ఉండి ఒక ఫోన్ ఉంటే ప్రతి ఒక్కడు రివ్యూలు చెప్పేటోడే. రివ్యూల పేరుతో సినిమాలు సర్వనాశనం చేస్తున్నారండి. ఊరికి వీళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను ఇందాక మార్నింగ్ ఒక వీడియో చేశాను కదా, వాడికి హ్యూజ్కి హగ్కి తేడా తెలియదండి. సరే గూగుల్లో హ్యూజ్ ఫ్లాప్ అని ఉంది, దాన్ని హగ్ అంటాడు వాడు. 4 ముక్కలు చదువుకున్నా వాడు కాదు, కనీసం 10 వరకు చదవలేదు కూడా తెలియదు. ఏమీ రాని వ్యక్తులు, ఏమీ తెలియని వ్యక్తులు కూడా సినిమాని డిసైడ్ చేస్తున్నారా అంటున్నా. హీరో, నిర్మాత, డైరెక్టర్లు సంవత్సరాల కష్టపడి వాళ్ళ సమయాన్ని అంతా కేటాయించి కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి చేసేది వ్యాపారమే, ప్రజాసేవ అని చెప్పేసి నేను అన్నా. కానీ సరే మన వినోదం కోసమో ఇంకోటో లేదంటే ఇంకో దానికోసం చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి అన్ని రోజులు పెట్టుకొని అంత కష్టపడి తీసిన దాన్ని ఇది జస్ట్ 2 నిమిషాలు చూసి, 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషంన్నర ఈ డిసైడ్ చేస్తాడు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా ఉందని చెప్పేసి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. అది అలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పేసి అని. రానున్న రోజుల్లో నాకు తెలిసి పెద్ద హీరోలు సినిమాలు చెయ్యాలంటే భారీ బడ్జెట్ పెట్టి చెయ్యని కూడా చేయరు. నాకు తెలిసి సింపుల్గా ఒక 50 కోట్లు 60 కోట్ల లోపు తీసుకుంటే బెటర్ ఏమో.
వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే సాహసాలు ఎవ్వరూ చేయరండి. ఒకవేళ చేస్తే అటు సైడ్ ఏమైనా తమిళనాడు సైడో లేదంటే తమిళ ఇండస్ట్రీనో లేదంటే బాలీవుడ్ వీలు చేసుకోలేమో, కానీ తెలుగు ఇండస్ట్రీ అయితే అంత పెద్ద సాహసాలు చేయరు కాక చేయరు. చంపేస్తున్నారుగా వీళ్ళు. ఆదిలోనే రిలీజ్ అవ్వడం సంగతి దేవుడు పక్కన పెట్టేసేయండి. ట్రైలర్ కూడా కాదు, జస్ట్ గ్లిమ్స్కి అప్పుడే మొదలెట్టేసారు, అప్పుడే నెగిటివ్ ప్రచారం. ఇప్పుడు మళ్ళీ పొలవమని చెప్పేసి ఏడమాకండి, మళ్ళీ మెగా అభిమాని చిరంజీవి అభిమాని అని చెప్పేసి నేను ఏ హీరోకి అభిమాని కాదు. బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. కానీ చెప్పే విధానం మనం చూసి చెప్తే బాగుంటుంది. అంతమంది కష్టపడిన దాన్ని సింపుల్గా వీడొచ్చి ఒక 2 నిమిషాలు చూసి వీళ్ళిద్దరు కూర్చొని ఇది 100 సినిమాలు తీసిన వ్యక్తిలాగా వీళ్ళిద్దరు కూర్చొని ఇక్కడ డిసైడ్ చేస్తుంటే అదే కామెడీ అంటున్నాను నేను. దీన్ని ట్రోలింగ్ అంటున్నాను నేను. ట్రోల్ చేస్తున్నారు, అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు అంటున్నా. ఇవాళ ఈ సినిమా అయిపోయింది, రేపొద్దున ఇంకో సినిమా అవుతుంది, రేపొద్దున ఇంకో సినిమా అవుతుంది. ట్రోల్ చేసుకుంటూ పోయి దేని చంపేస్తున్నారు అంటే సినిమాని చంపేస్తున్నారు, సినిమానే చంపేస్తున్నారు. అందుకే చూడండి రీసెంట్గా కొన్ని వార్తలు వస్తున్నాయి, తీద్దాం అనుకున్న సినిమాలు కూడా ఆపేస్తున్నారు, అర్ధంతరంగా ఆపేస్తున్నారు సినిమాలు. ఇక ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళ వ్యూవర్షిప్ కోసమో ఇంకో దానికోసం చేస్తున్నారు. పోతే పోన్లే అనుకోవచ్చు మనం. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ విశ్లేషణ ఏంటంటే ఆ షాట్ ఎలా తీసేయడో కూడా వీళ్ళకి డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూర్చొని అది ఏతో చేసిందా, లేదంటే పొగ ఉందా, దుమ్ము ఉందా, ఇంకో దాంతో తీసారా అని వీళ్ళిద్దరు ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ అది మైనస్ అదే. నేను ఇంకా వినిపిస్తా చూడండి. ఇవేవో సూపర్ గ్రౌండ్ బ్రేకింగ్. ఈ షాట్ చూసిన తర్వాత ఇది లిటరల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డెప్త్ లేదు, ఏం లేదు మా ఏంటి వీడు అట్లా ఇదొక్క డౌట్. డెప్త్ లేదు మా వాడు. ఈ షాట్ చూసిన తర్వాత ఆచార్య పాయింట్ అదే పడుతుంది. డెప్త్ ఎఫెక్ట్ కావాలంట. ఏమంటాం వీళ్ళిద్దరినే, ఒకడు కూర్చొనేమో ఒకడు కూర్చొనేమో ఒక సైడ్ కూర్చొని ఆ టీజర్ని వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తుంటే ఇంక వీళ్ళని ఏమనాలి మనం? వీళ్ళు ఏమన్నా అంటాం మనం అసలు? వాళ్ళకు ఉన్న పరిజ్ఞానం అంటే అంత ముద్రైపోయారు మాట వీళ్ళంతా కూడా. నాకు నవ్వుతూ ఉంటుంది అన్నమాట. ఆ సీన్లో డెప్త్ ఉందంటే నువ్వు ఎడిటర్ అంటే కాదయ్యా, లేదు ఎడిటింగ్లో తురుం ఖాన్ పర్వాలేదు, అంత పెద్ద నాలెడ్జ్ ఉందనుకుంటాను, అది వేరే విషయం. అది నీకు అంత ఎడిటింగ్ స్కిల్స్ ఉండి నువ్వు అంత భయంకరంగా చేసి కూడా అయితే ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం మనం. పోనీ ఏమైనా అసిస్టెంట్ డైరెక్టరా కొన్ని ఏదో సినిమాలు తీసేటంటే అది కూడా కాదు. మన కంటి చూపుకి నచ్చకపోతే ఆ షాట్ బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది, మనం ఏదో రకంగా ఏడవాలి తప్పితే ఆ షాట్ బాగానే ఉంది. దయచేసి ఏమంటున్నానంటే సినిమాని స్టార్టింగ్లోనే చంపేసే ప్రయత్నాలు చేయమాకండి. ట్రోల్ చేసి ఏదో రకంగా దాని విషయం చెప్పేసి దానిపైన ఆచార్య 2 అనో అంజీ 2 అనో రిలీజ్ అవ్వక ముందే మొదలెట్టేస్తున్నారు కదా. మీరు చూసారా ఇంతకుముందు? ఇప్పటి నుంచి కాదు, అది ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మిగిలిన హీరోలకు చెందిన కొంతమంది అభిమానులు, అందరూ కాదు కొంతమంది, పని కట్టుకొని ఏదో రకంగా దాన్ని ఆ సినిమాని చంపేయాలి మొత్తానికి. ట్రోల్ చేసో ఇంకోటి చేసో అది బాగాలేదనో ఇది బాగాలేదనో. ఇప్పుడు ఇది మీరు ఇలా ఉన్నంతకాలం మన సినీ ఇండస్ట్రీ బాగుపడడం పక్కన పెట్టేసేయండి, సినిమాలు తీయడం కూడా భయపడతారు. జస్ట్ ఊరికే బాగుంటే బాగుందని చెప్పాలి. నాకు తెలిసి బాగానే ఉంది. ఒకవేళ కొంతమందికి నచ్చలేదేమో, నచ్చకపోతే వేరే విషయం అది. కానీ వీళ్ళు అక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా డిసైడ్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అనమాట. వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళు ఆ గ్లిమ్స్ని కట్ చేయడానికి లేదంటే అదంతా షూట్ చేయడానికి దాదాపు ఇప్పటివరకు 1 సంవత్సరం 2 సంవత్సరాల పైన అయినట్టుంది కదా మొత్తం అంతా. ఇప్పటివరకు ఆ సినిమా ప్రకటించిన తర్వాత బింబిసారా తర్వాత ఆ డైరెక్టర్కి ఇది అనుకుంటా సినిమా. అబ్బాయి మాట్లాడితే మనం డిసైడ్ చేసేయడం. ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే మనం సినిమాని జడ్జ్ చేయొద్దు, రానివ్వండి, చూడడం అండి, బాగుంటే బాగుందని చెప్పండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, కథ నచ్చలేదనో ఇంకోటి నచ్చలేదని చెప్పండి, కానీ దాని ముందు ఆదిలోనే చూడకముందే చంపేసే ప్రయత్నాలు చేయమాకండి.